వైసీపీకి చేతనైతే డిఎస్సీ క్రీడా కోటాలు అక్రమాలు నిరూపించాలని శాప్ చైర్మన్ రవినాయుడు సవాల్ విసిరారు. అనకాపల్లిలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులకు శాప్ ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఇవ్వదని కనీస అవగాహన లేకుండా దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఇవ్వదని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సర్టిఫికెట్లు ఎవరిస్తారు? మేము కూడా అడుగుతున్నాం. జెన్యూనిటీ ఎవరిస్తారు? అసోసియేషన్స్ ఇస్తాయి, ఫెడరేషన్స్ ఇస్తాయి, యూనివర్సిటీస్ ఇస్తాయి. దానికి స్పోర్ట్స్ అథారిటీకి ఏం సంబంధం అని అడిగాం. దాంట్లో మాట్లాడు. మీకు ఇంకో షాకింగ్ విషయం, గ్రామ సచివాలయ స్పోర్ట్స్ లిస్టు ఇంతవరకు స్పోర్ట్స్ అథారిటీ దగ్గరే లేదు. సర్టిఫికెట్లు లేవు. ఈరోజు డిఎస్సి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. ఈరోజు గ్రామ సచివాలయాల లిస్టు ఎక్కడుంది? 60 ఏళ్ళ కుదురు షుగర్ పేషెంట్లు రేపో మాపో పోయే వాళ్ళని కూర్చోబెట్టి జంజీ అంటున్నారు. వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు. మీ బాబాయ్ హత్య కేసు ముందు దాన్ని అడగండి. సిబిఐ ఎంక్వైరీ ఇంకా పూర్తి ఎందుకు చేయలేదని మీరు అడిగి మిగతా వాటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ అడగండి.